తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే వందే మాతర గీతాలాపన అంశం దుమారం రేపింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాతర గీతాన్ని అవమానించారంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఆనవాయితీగా నిర్వహించే వందే మాత్రం గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. గీతాలాపన ముగిసే వరకు ఎంఐఎం సభ్యులు సభ బయటే ఉండిపోవడం అగౌరవమేనని బీజేపీ మండిపడుతోంది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. వందే మాత్రం పాడడం, గౌరవించడం దేశభక్తికి చిహ్నం. దానిని నిరసిస్తూ సభ నుంచి బయటకు వెళ్లడం భరతమాతను, జాతీయ గీతాన్ని ప్రత్యక్షంగా అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా వ్యవహరించిన ఎంఐఎం సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వందే మాతర గేయాన్ని అవమానపరిచినటువంటి ఎంఐఎం శాసన సభ్యుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యే పదవులను కూడా తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఎంఐఎం తీరు సరికాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వందే మాత్రం పాడుతుండగా వాకౌట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. జాతీయ గీతానికి, భరతమాతకు ఇది అవమానమన్నారు. మజ్లిస్ అసలు రంగు బయటపడిందని ఆరోపించారు.